ఓం నమో వెంకటేశాయ. శ్రీవత్సహారమకుటాంగదభూషితాంగం శ్రీభారతీ విధృతచామరవీజ్యమానం శ్రీనాయకం శివ విరించినుతాంఘ్రిపీఠం శ్రీరామచంద్రమనిశం శరణం భజేహం. శ్రీవత్సాది హారముల చేతను గదాది ఆయుధముల చేతను అలంకృతుడై శోభించువాడు, బ్రహ్మాది సమస్త దేవతల చేత పూజింపబడువాడు, శ్రీనాయకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 443వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఇది శిరసు మాణిక్యమిచ్చి పంపిణీ గుణాకి ఇది శిరసు మాణిక్యమిచ్చి పంపిణీ గుణాకి అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇది శిరసు మాణిక్యమిచ్చి పంపిణీ గుణాకి అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇది శిరసు మాణిక్యమిచ్చి పంపిణీ నిన్ను బాసి హే రామ నీ చూడగన రామమున నిన్ను పాడి రామ రామయను చూ రామ నిన్ను బాసి హే రామ నీ చూడగన రామమున నిన్ను పాడి రామ రామయను చూ ఆమెలుత సీతయని అప్పుడునే తెలిసి ఆమెలుత సీతయని అప్పుడునే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని. ఆమెలుత సీతయని అప్పుడునే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని. ఇది శిరసు మాణిక్యమిచ్చి పంపిణీ గుణాకి అదనిదిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇది శిరసు మాణిక్యమిచ్చి పంపిణీ నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరి కమలాప్రకులుడ నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరి నమకి ఆలేమలు నీ దేవి అని తెలిసి నమకి ఆలేమలు నీ దేవి అని తెలిసి అమరంగ నీ సేమ మటు విల్చితిమి. నమకి ఆలేమలు నీ దేవి అని తెలిసి
అమరంగ నీసేమ మధువిల్లని ఇది శిరసు మాణిక పిచ్చి పంపిణీ గుణాగ అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఇది శిరసు మాణిక పిచ్చి పంపిణీకు దశరథాత్మజ నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలికావు దశ దిశలో పొగడ దశరథాత్మజ నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలికావు దశ దిశలో పొగడ రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ఇది శిరసు మాణిక్య మిచ్చి పంపిణీ గుణాగ అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఇది శిరసు మాణిక్య మిచ్చి పంపిణీ ఇది శిరసు మాణిక్య మిచ్చి పంపిణీ ఇది శిరసు మాణిక్య మిచ్చి పంపరేగు. దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్. అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది
सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 62तमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 62तमसर्गश्लोकपारायणम्। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సాత్వం ధర్మపరా నిత్యం దృష్టలోకపరావరా నార్హసే విప్రియం వక్తుం దుఃఖితాపి సుదుఃఖితం. ఆ కౌసల్యాదేవి మందిరంలో కౌసల్యాదేవి అన్నటువంటి మాటలన్నీ కూడా విన్న దశరథ మహారాజు మరింత దుఃఖించినటువంటి వాడై తాను చేసినటువంటి ఈ పనికి ఎంతోమంది బాధపడుతున్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఎంతటికీ కూడా కారణము తానే అని తాను చేసినటువంటి పాప ఫలితమైన విషయాన్ని తెలుసుకున్నవాడై మరి ఆలోచించి తాను మునికుమారుణ్ణి ఆ శబ్దవేధి విద్య ద్వారా ఆ బాణాన్ని ప్రయోగించడం ద్వారా మునికుమారుడికి చేసినటువంటి హాని అతడు గతించడము, తద్వారా వారి తల్లిదండ్రులు బాధపడటము, ఆ విషయమంతా కూడా గుర్తు తెచ్చుకున్నటువంటి వాడై మరి ఇప్పుడు తన కుమారుడు దూరమైనటువంటి దుఃఖము, ఆ మునికుమారుణ్ణి వధించినటువంటి దుఃఖము, ఈ రెండు దుఃఖములతోటి కూడా దశరథ మహారాజు బాధపడుతూ మరింతగా విలపిస్తూ కౌసల్య అన్నటువంటి మాటలలో వాస్తవం ఉన్నది, ఆమె అన్నటువంటి మాటల్లో తప్పేమీ లేదు అని అనుకుని తనను తానే ఆయన వీటన్నిటికీ కూడా తాను చేసినటువంటి
తన స్వయంకృతాపరాధమైనటువంటి ఆ పాపమే కారణము అని బాధపడుతూ మరి కౌసల్యాదేవి వద్ద మోకరిల్లి చేతులు జోడించి ప్రార్థిస్తూ, కౌసల్య, నీవు ధర్మం తెలిసినటువంటి దానివి, మరి అటువంటి నీకు భర్తయే పరమదైవము, అలాంటి నీవు మరి ఈ విధంగా మాట్లాడవద్దు, దయచేసి నన్ను అనుగ్రహించు, మన్నించు అని ప్రార్థిస్తూ, కౌసల్య, నిత్యం ధర్మపర, ఎల్లప్పుడూ కూడా ధర్మము యందే ఆసక్తి కలిగినటువంటి దానివి, అంతేకాదు దృష్టలోక పరాపర, ఈ లోకంలో రాచకార్యముల యొక్క, రాజకులముల యొక్క, అలాగే సామాన్య జనుల యొక్క అందరి కష్టసుఖములను, సుఖదుఖములను, సంతోషమును అన్నింటినీ కూడా తెలిసినటువంటి దానివి, స్వయంగా అనుభవించినటువంటి దానివి, నీవు కూడా నీ జీవితంలో ఎన్నో కష్టసుఖాలను పొందినటువంటి దానివి, సంతానం కోసం పరితపించడం, ఆ సందర్భంలో ఎన్నో నిందలు పొందడం, అప్పుడు బాధపడడం, ఆ తర్వాత రామచంద్రమూర్తి సంతానంగా కలిగిన తర్వాత ఎంతో ఆనందించడం, ఇలాగా కష్టసుఖాలన్నీ కూడా తెలిసిన దానివి, ఇతరుల యొక్క కష్టసుఖాలను కూడా అర్థం చేసుకోగలిగే చక్కటి బుద్ధి కలిగినటువంటి దానివి, అలాంటి నీవు దుఃఖితాపి, ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ, నీకు ఎంత బాధ కలిగినప్పటికీ కూడా నీవు పుత్రవియోగ శోకంతో బాధపడుతున్నావు, ఆ విషయం నాకు అర్థమవుతున్నది. కానీ నీవు ఎంత బాధలో ఉన్నావో అంతే బాధలో నేను కూడా పరితపించిపోతూ ఉన్నాను. నా ప్రాణప్రదమైనటువంటి నా కుమారుణ్ణి దూరం చేసుకుని, జ్యేష్ఠ కుమారుణ్ణి, నా వారసుడైనటువంటి వాడిని రామచంద్రమూర్తిని దూరం చేసుకుని నేను కూడా పరితపిస్తూనే ఉన్నాను. కావున నీకు ఎంత దుఃఖం కలిగినప్పటికీ కూడా, దుఃఖిస్తున్నటువంటి వాడినైనా, బాధపడుతున్నటువంటి వాడినైనా, కృంగిపోతున్నటువంటి నన్ను విప్రియం భక్తం, మరింతగా బాధ పెడుతూ, లేకపోతే నన్ను ఈ విధంగా నిందించడం సమంజసం కాదు, న్యాయం కాదు. దయచేసి ఆలోచించు, నీవు అన్న మాటలలో వాస్తవం ఉన్నప్పటికీ కూడా నేను కూడా బాధపడుతున్నాను. కావున గోరు చుట్టు మీద రోకలిపోటు అన్నట్టుగా, గోరు చుట్టు వచ్చిన తర్వాత అది గాలి తగిలితేనే చాలా నొప్పిగా ఉంటుంది. అటువంటి గోరు చుట్టు మీద రోకలితో ఒక పోటు పొడిస్తే, దంచితే ఇంకా ఆ బాధకు వ్యక్తపరచలేం కదా, ఆ బాధ ఇంత అని చెప్పలేం కదా. అలాగా రాముడు దూరమై విలపిస్తున్నటువంటి తండ్రినైనటువంటి నన్ను ఇలాగ నీవు నిందించడం, అది నేను తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే కష్టకాలంలోనే భార్య యొక్క స్వభావం అనేది తెలుస్తుంది, కష్టకాలంలో అండగా ఉండేటటువంటి దానినే భార్య అని చెప్పి అన్నారు. కావున నీకు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా బాధపడుతున్నటువంటి నన్ను ఈ విధంగా అనడం పాడి కాదు. కావున దయచేసి నన్ను మన్నించు అని చేతులు జోడించి నన్ను క్షమించమని చెప్పి దశరథ మహారాజు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటే, కౌసల్యాదేవి అది చూచేటప్పటికి ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. ఆమె ఆశ్చర్యపోతూ, అదేవిధంగా తీరనటువంటి దుఃఖం వస్తున్నది, కొత్త దుఃఖం అన్నమాట. ఒకటి రామచంద్రుడు దూరమయ్యాడు అనే దుఃఖంతో పరితపిస్తూనే, ఇప్పుడు తన భర్త ఈ విధమైనటువంటి దీనమైనటువంటి స్థితిలో తన ముందు మోకరిల్లి చేతులు జోడించి ఈ విధంగా మన్నించమని ప్రార్థిస్తూ ఉంటే అది చూచి తట్టుకోలేకపోతున్నది. అందుకనే దీనస్య రాజ్ఞ కరుణం భాషితం, దీనుడైనటువంటి దశరథ మహారాజు యొక్క కరుణం భాషితం, దయతో కూడినటువంటి ఆ మాటలను విని, తద్వాక్యం కరుణం రాజ్ఞ శ్రుత్వా దీనస్య భాషితం కౌసల్య వ్యసృజద్ బాష్పం ప్రణాళీవ నవోదకం అని అంటూ, దీనుడైనటువంటి మహారాజు అయిన దశరథుని యొక్క ఆ కరుణతో కూడిన, జాలితో కూడినటువంటి ఆ మాటలను విని కౌసల్యాదేవి ప్రణాళి నవోదకం ఇవా, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కాలువలోకి వర్షపు నీరు ప్రవహించినట్లుగా, వేగంగా ప్రవహించి వస్తున్నట్లుగా ఆమెలో ఉన్నటువంటి దుఃఖమంతా కూడా ఆమె కళ్ళ నుండి అలాగ కన్నీటి రూపంలో
ధారాపాతంగా వచ్చేస్తున్నదన్నమాట. ఆ విధంగా ప్రణాళీ నవోదకం ఇవ, నీటి గొట్టములోంచి ఆ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కాలువలో నుంచి వేగంగా నీటి ప్రవాహం వచ్చినట్లుగా, మరి నవోదకం ఆ వర్షపు నీరు వచ్చినట్లుగా బాష్పం యసృజతు, కౌసల్యాదేవి కళ్ళ నుండి కూడా ధారాపాతంగా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి, విలపించేస్తూ ఉన్నది. ఏం మాట్లాడో తెలియట్లేదు, నోటి నుండి మాట రాక దశరథుని యొక్క పరిస్థితి చూచి ఆ విధంగా విలపిస్తూ సామూర్ధ్ని బద్ధ్వా రుదతి రాజ్ఞ పద్మమిమాంజలిం సంభ్రమాదబ్రవీత్రస్త త్వరమాణాక్షరం వచః. ఈ విధంగా సంభ్రమం పొందినటువంటిదై కౌసల్యాదేవి రుదతి, అలా కన్నీరు మున్నీరుగా రోధిస్తూ విలపిస్తూ. ఇప్పుడు కౌసల్యాదేవికి కూడా రెండు దుఃఖములు. దశరథునికి రెండు దుఃఖాలు అనుకున్నాం కదా, ఏమిటి దశరథునికి రెండు దుఃఖాలు? ఒకటి తన కుమారుడు దూరమయ్యాడు అనేది, రెండోది తాను పూర్వం పొరపాటును విడిచినటువంటి బాణం వలన, లేకపోతే శబ్దవేధ విద్య ద్వారా ఏదో జంతువును కొడదాము అని విడిచినటువంటి బాణం వల్ల మునికుమారుడు తన మూలంగా హతుడవటం. మరి ఆ మునికుమారుని యొక్క వధ వల్ల వచ్చినటువంటి దుఃఖం. ఈ విధంగా రెండు దుఃఖాలతో దశరథుడు ఉంటే ఇప్పుడు కౌసల్యాదేవికి కూడా రెండు దుఃఖాలు. ఏమిటి? ఒకటి తన కుమారుడు దూరమయ్యాడనే దుఃఖము, రెండవది తన భర్త ఈ విధంగా తన ముందు మోకరిల్లి ఇలా తనను ప్రార్థించడం అనేది కూడా సహించలేకపోతుంది. ఇది కూడా మరొక దుఃఖంగా ఉన్నది. అందుకనే విలపిస్తూ రోధిస్తూ అంజలిం పద్మమివ మూర్ధ్ని బద్ధ్వా, వెంటనే ఆమె కూడా ఆ మహారాజు ఈ విధంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు కదా, ఆయన యొక్క చేతులను ఈమె చేతితో పట్టుకుని ఆ చేతులను శిరస్సున ఉంచుకున్నది. అంటే మహారాజా, మీరు చేతులు జోడించి ప్రార్థించేవారు కాదు, మీ యొక్క మాట ఏదైనా సరే నాకు శిరోధార్యము, నేను శిరస్సున దాల్చి ఆ మాటను పరిపాలిస్తాను. మీరు ఆజ్ఞాపించవలసిన వారు, దాన్ని నేను శిరోధార్యంగా భావించదలసినటువంటి దానిని శిరోధార్యంగా భావించి ఆచరించవలసినటువంటి దానిని. కావున మీరు ఈ విధంగా చేతులు జోడించి దీనంగా నా ముందు నన్ను ఈ విధంగా దీనంగా ప్రార్థించడం నేను భరించలేను అని అంటున్నది. అంజలిం పద్మమివ మూర్ధిని మధ్వా, ఆ రెండు చేతులని కూడా, ఆ జోడించినటువంటి చేతులను పద్మాన్ని పట్టుకున్నట్లుగా, పద్మాన్ని ధరించినట్లుగా దశరథుని యొక్క చేతులను ధరించి ఆమె మూర్ధిని బద్ధ్వా, ఆ చేతులను తన శిరస్సున పెట్టుకున్నది. దశరథుని యొక్క చేతులను కౌసల్యాదేవి తన శిరస్సున ధరించి త్రస్త, భయపడుతూ వణికిపోతూ, అదేవిధంగా బాధపడుతూ, అంటే విపరీతమైనటువంటి బాధ కలిగినప్పుడు, శోకం కలిగినప్పుడు శరీరము వణికిపోతూ ఉంటుందన్నమాట. నోటి వెంట మాట కూడా రాదు, ఆ మాట కూడా తడబడుతూ వణికిపోతూ వస్తూ ఉంటుంది. సహజంగా మనం చిన్నపిల్లలలో ఈ లక్షణాన్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కువబెట్టి ఏడిచినప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా సరే వణికిపోతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కౌసల్యాదేవి దశరథుని యొక్క స్థితిని చూచేటప్పటికీ ఆ చేతులను తన శిరస్సున ఉంచుకుని ఆమె త్రస్త, భయపడుతూ, పైగా తన భర్తను తన ముందు ఈ విధంగా చేతులు జోడించి ఉండడం అనేది అది ధర్మ విరుద్ధము. తన చేత తాను పూజింపవలసినటువంటి తన భర్త తన ముందు చేతులు జోడించి ప్రార్థించడం అనేది మరి ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకనే త్రస్త, ధర్మంతో భీతి చెందినది. అయ్యయ్యో, ఎంత పని చేశాను, ఇంతటి మహానుభావుడినా నేను ఇంతగా నిందించింది, ఇంతగా బాధపడుతున్నటువంటి వాడినా మరింతగా నేను బాధపెట్టింది అని కౌసల్యాదేవి తనలో తానే కుమిలిపోతూ ఆ చేతులను శిరస్సున ధరించి సంభ్రమాత్, కంగారుగా, వచః అబ్రవీత్, త్వరమాణాక్షరం, తొందరపడుతూ తొట్రుబాటు పడుతూ చకచక ఆమె తాను కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నది. కానీ ఆ కన్నీళ్లు, అదేవిధంగా గద్గదమైనటువంటి స్వరము, అలాగే ఆ భయము, ఆ దీనత్వము, భర్తను చూచినటువంటి ఆ పరిస్థితిని చూచేటప్పటికీ ఆమెకు నోటి వెంట మాట రావట్లేదు. అలా రానటువంటి మాటను తెచ్చుకుంటూ తొట్రుబాటుగా తొందరపడుతూ కౌసల్యాదేవి కూడా మాట్లాడుతూ ఉన్నది. అయ్యయ్యో, ఎంత పని చేశాను అని అనుకుంటూ దశరథుని యొక్క చేతులను తన శిరస్సును ధరించి కౌసల్యాదేవి విధంగా మాట్లాడుతున్నది. ప్రసీద శిరసాయాచే భూమౌ నిపతితాస్మితే యాచితాస్మి హతాదేవ
హంతవ్యాహం నహి త్వయా. దేవా, ఓ దశరథ మహారాజా, ప్రభో, అన్నింటినీ ఇచ్చేవాడా, అందరినీ ఆనందంగా చూసుకునేవాడా, అందరినీ పరిపాలించేటటువంటి స్వభావం కలిగిన ఓ దశరథ మహారాజా, శిరసాయాచే, నా శిరస్సు వంచి నిన్ను యాచిస్తున్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను. భూమౌ నిపతితాస్మి, నీకు నేల మీద పడి మరి సాగిలి నమస్కారం చేస్తాను. భూమౌ నిపతితాస్మి, నేను నేల మీద పడి నీకు నమస్కరిస్తున్నాను. ప్రసీద, దయచేసి నన్ను క్షమించవయ్యా. నేను పొరపాటున ఏదో పుత్రవియోగ శోకంతో ఈ విధమైనటువంటి భర్తను అనరానటువంటి మాటలన్నీ కూడా నేను అన్నాను. అందులోనూ శోకంతో బాధపడుతున్నటువంటి భర్తను మరింతగా బాధపెట్టాను. కావున నన్ను మన్నించవయ్యా, నా తప్పును మన్నించు. ఎందుకు అంటే తే యాచితాహం హతాస్మి. అసలు ఎప్పుడైతే నీవు ఇలా మోకరిల్లి నన్ను చేతులు జోడించి ప్రార్థించావో అప్పుడే నేను గతించినటువంటి దానినయ్యాను అని అంటున్నదనమాట. ఎందుకు అంటే దశరథ మహారాజుని ఈ పరిస్థితుల్లో తన ముందు తల వంచుకుని ఉండేవాడిగా, తన ముందు మోకరిల్లేవాడిగా ఎప్పుడూ కూడా చూడాలి అని చెప్పి ఎప్పుడూ కూడా చూసే పరిస్థితి వస్తుంది అని కౌసల్యాదేవి ఊహించలేదు కదా. ఏ భార్య అయినా అంతే, తన భర్త దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు అంటే ఆ భార్య భరించలేదు. తాను ఎన్ని మాటలైనా అనొచ్చు కానీ తన భర్త మాత్రం దీనమైనటువంటి స్థితికి వచ్చాడు అంటే ఆమె భరించలేదు, మరింత బాధపడిపోతుంది. మరి అలాగే ఇక్కడ కౌసల్యాదేవి తాను తన భర్తను అనేక మాటలతోటి నిందించింది. అయినప్పటికీ కూడా తన భర్త ఈ విధంగా దీనమైనటువంటి స్థితికి వచ్చేటప్పటికీ అది చూచి మరలా తానే తట్టుకోలేకపోతున్నది, భరించలేకపోతున్నది. మహారాజా, ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేతులు జోడించి నా ముందు దీనంగా ప్రార్థించారో అప్పుడే నా ప్రాణములు పోయినట్లయినది. నేను త్వయాహం హత, నేను గతించినటువంటి దానిని, చచ్చినటువంటి దానితో సమానమే. మరి అటువంటి నన్ను త్వయా అహం న హంతవ్యా, చచ్చిన బావును మరణా చంపినట్లుగా నేను ఈ విధంగా మీరు ఈ చేతులు జోడించినప్పుడే నేను హతురాలనైనట్లయ్యాను. అటువంటి నన్ను మీ మాటలతోటి మరింతగా బాధ పెట్టద్దు, మరింతగా నా మనసును, నా ప్రాణములు తీయవద్దు. ఎందుకంటే మీరు దీనమైనటువంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని చూచేటప్పటికే నా ప్రాణములు పోయాయి. మరలా మీరు ఈ విధంగా నన్ను మన్నింపు కోరితే, క్షమాపణ కోరితే, అనుగ్రహించమని అడిగితే ఇంకా నా ప్రాణములు మరింతగా బాధపడతాయి కదా. కావున ఈ విధంగా నన్ను బాధ పెట్టవద్దు అని కౌసల్యాదేవి ఆ దశరథ మహారాజు యొక్క ఆ చేతులను తన చేతితో పట్టుకుని తన శిరస్సున ఉంచుకుని ఆమె కూడా చాలా దీనంగా ప్రార్థిస్తూ ఉన్నది, మన్నించమని అడుగుతూ ఉన్నది. తాను తన భర్తను నిందించడం అది దోషము అని చెప్పి ఆమె భావించినది. ఇది కౌసల్యాదేవికి కైకేయీ దేవికి ఉన్నటువంటి వ్యత్యాసం. గమనించినట్లయితే దశరథ మహారాజు కైకేయి వద్ద కూడా ఈ విధంగా ఆయన ప్రార్థించాడు. ఇంకా చెప్పాలి అంటే కైకేయి వద్ద, కైకేయి నీ పాదములు పట్టుకుంటాను, నా రామచంద్రమూర్తికి వనవాసాన్ని విధించవద్దు అని చెప్పి చేతులు జోడించి కాళ్ళు పట్టుకు ప్రార్థిస్తాను అని చెప్పి ఆయన సాగిలపడ్డాడు, మొరబెట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా కైకేయి మనస్సు ఏమాత్రము కరగలేదు. కానీ ఇక్కడ కౌసల్యాదేవి చూడండి, తన బిడ్డను వనవాసానికి పంపించినటువంటి వాడు దశరథ మహారాజు. అటువంటి దశరథ మహారాజుని ఆ శోకంతో ఆమె 4 మాటలు అనేటప్పటికీ దశరథ మహారాజు బాధపడుతున్నటువంటి వాడై, తన తప్పును తాను అంగీకరించినటువంటి వాడై, తన పాపం వల్లే ఈ విధమైనటువంటి కష్టం వచ్చింది అని తెలుసుకుని ఆయన మోకరిల్లి చేతులు జోడించి కౌసల్యాదేవిని ప్రార్థిస్తూ ఉంటే ఆమె తన భర్త యొక్క దీనమైనటువంటి స్థితిని సహించలేకపోయింది, చూడలేకపోతున్నది. వెంటనే ఆమె, మీరు ఇలా ఉంటే నా ప్రాణములు పోతున్నాయి, నన్ను మరింతగా బాధ పెట్టవద్దు, ఈ విధంగా మాట్లాడవద్దు అని అంటూ సామూర్ధ్నిబద్వారుదతి అని ఆమె అంటూ ఇంకా అంటుంది, నైషాహి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమత ఉభయోర్లోకయోర్వీర
పత్యాయా సంప్రసాద్యతే. ఇంతకు ముందు శ్లోకంలో అన్నది కదా, ప్రసీద శిరసాయాచే భూమో నిపతితాస్మి అని అంటూ, నేను భూమి మీద పడి మరి నిన్ను ప్రార్థిస్తానయ్యా, నన్ను నీ మాటలతోటి బాధ పెట్టవద్దు అని అంటూ, వీరా రఘువంశ వీరుడైనటువంటి ఓ దశరథ మహారాజా, యా స్త్రీ శ్లాఘనీయేన ధీమతాపత్యా సంప్రసాద్యతే, ఏ స్త్రీ అయితే కీర్తిమంతుడైనటువంటి భార్యను చక్కగా చూసుకునేవాడైనా, ధర్మాన్ని పాటించేవాడైనటువంటి వాడైనా, ధీమత బుద్ధిమంతుడైన పత్య భర్త చేత సంప్రసాద్యతే, ఈ విధంగా ప్రార్థింపబడుతుందో యాచింపబడుతుందో ఆమె సా ఏషా స్త్రీ, అటువంటి స్త్రీ ఉభయో లోకయో నభవతి, ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాన్ని పొందలేదు, ఆమె ధర్మము తప్పినదే అవుతుంది. ఏ భార్య అయితే తన భర్త తన కాళ్ల వద్ద ఉండాలి అని భావిస్తుందో, తన భర్తను తన దాసుడిగా చేసుకోవాలి అని, లేకపోతే తన భర్త తన వద్ద దీనంగా ఉండాలి అని చెప్పి అనుకుంటుందో, అటువంటి దీనంగా ఉండే పరిస్థితికి తన భర్తను తీసుకువస్తుందో, అటువంటి స్త్రీకి ఈ లోకంలోనూ కీర్తి అనేది ఉండదు, పరలోకంలో కూడా సరి అయినటువంటి సద్గతులు కలగవు, దుర్గతులు కలుగుతాయి. మరి ఆ విధంగా ఉండవలసినటువంటి స్త్రీని నేను, అలాంటిది మీరు నా వద్ద ఇలాగా దీనమైనటువంటి స్థితిని పొందారు అంటే నాకు ఎటువంటి గతులు కలుగుతాయి, నేను ధర్మం తప్పినటువంటి దానిని అయిపోతాను. కావున దశరథ మహారాజా, మీరు దయచేసి దీనంగా ఆ విధంగా నన్ను ప్రార్థించవద్దు అని అంటున్నది. కావున ధీమతాపత్య సంప్రసాద్యతే సాయేషా స్త్రీ ఉభయోహ లోకయోహ నభవతి. ఇటువంటి స్త్రీకి అంటే తన భర్తను దీనుడిగా చేసినటువంటి, తన భర్త మోకరిల్లి తనను ప్రార్థించే విధంగా చేసినటువంటి స్త్రీకి ఇహపరలోకములలో ఉత్తమ గతులనేవి ఉండవు కదా. మరి అలాగా నన్ను మీరు బాధ పెడతారా? మీరు ఈ విధంగా దీనంగా మారి నన్ను మరింతగా బాధ పెట్టకండి, నా సద్గతులను పోగొట్టవద్దు, నాకు దుర్గతులు కలిగించవద్దు అని కౌసల్యాదేవి ప్రార్థిస్తూ, జానామి ధర్మం ధర్మత్వాం జానే సత్యవాదినం పుత్రశోకార్తయా తత్తు మయా కిమపి భాషితం. మహారాజా, ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి ఓ దశరథ మహారాజా, ధర్మం జానామి, నేను కూడా ధర్మం తెలుసుకున్నానయ్యా, నాకు ధర్మం తెలుసు, భర్తను నిందించకూడదు అనే ధర్మం నాకు కూడా తెలుసు. కానీ త్వాం సత్యవాదినం జానే, అంతేకాదు నువ్వు సత్యవాక్ పరిపాలన కోసమే రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించావు అని, నువ్వు సత్యవాదివి అని, సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడివి అని, నీవు చేసే పని కూడా ధర్మం కోసమే అని కూడా నాకు తెలుసు. కానీ పుత్రశోకార్తయ, పుత్రవియోగ శోకంతో నా కన్నబిడ్డ నాకు దూరమయ్యాడు అనే బాధతోటి మయా తత్ కిమపి భాషితం, ఈ విధంగా నేను ఏదేదో మాట్లాడాను, అదంతా కూడా నాలో ఉన్నటువంటి శోకంతో దుఃఖంతో మాట్లాడినటువంటి మాటలే తప్ప నీవు ధర్మాత్ముడివి, నీవు సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడివి, కావున నన్ను మన్నించవయ్యా, ఏదో తెలియక మాట్లాడాను, దయచేసి నన్ను మన్నించు అని కౌసల్యాదేవి దశరథ మహారాజుని ఆయన చేతులు పట్టుకుని ఆ చేతులను తన శిరస్సున ఉంచుకుని ఆమె ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నది. పశ్చాత్తాపడి ఆమె ప్రార్థించమని అడుగుతున్నది. అంటే మితిమీరినటువంటి శోకము, మితిమీరినటువంటి ఆనందము కూడా ఏం చేస్తున్నామో తెలియకుండా చేస్తుంది. ఇక్కడ కౌసల్యాదేవి అన్న మాటలు, నాకు కలిగినటువంటి మితిమీరినటువంటి శోకం వల్ల నేను అదుపు తప్పి అనకూడనటువంటి మాటలను అన్నాను, నన్ను మన్నించు అని చెప్పి అంటున్నది. మరి అలాగే మితిమీరినటువంటి ఆనందం కూడా అలాగే ఉంటుంది, ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉంటుంది. కావున అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఆ మితిమీరిన తనం ఏదైతే ఉన్నదో, అదుపు తప్పేటటువంటి తనం, దానిని ఎప్పుడైనా సరే విడిచిపెట్టాలి, అతి అనేది ఎప్పుడూ కూడా కూడదు అని. మరి ఇక్కడ కౌసల్యాదేవి తానే అంటున్నది,
నేను ఆ తెలియనటువంటి శోకంలో, మితిమీరినటువంటి శోకంలో ఆ విధంగా అన్నాను, దయచేసి నన్ను మన్నించవయ్యా అని అంటూ, శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శృతం శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమోరిపు అని అంటూ, మహారాజా, శోక కలిగేటటువంటి శోకం ఏదైతే ఉందో ఆ శోకమే ధైర్యం నాశయతే, ధైర్యాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టేస్తుంది, ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేస్తుంది. శోక శృతం నాశయతే, శోకము బుద్ధిని, ఆ పాండిత్యాన్ని, జ్ఞానాన్ని కూడా పొగడుతుంది. అందుకనే చూస్తూ ఉంటాం, ఏమిటంటే అంత తెలివైనటువంటి వాడు కదా, ఆ విధంగా చేశాడేమిటి అని. ఎందుకు అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఎంతో గొప్పగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంతో తెలివైనటువంటి వాళ్ళు, చిన్న చిన్న కారణములతోటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటము, అదేవిధంగా వాళ్ళు చేయకూడనటువంటి పనులు చేయటము చేస్తూ ఉంటారు. అటువంటి వారిని చూసి, ఏమిటి వాడా, అంత తెలివైన వాడా, అంత చదువుకున్నటువంటి వాడా ఇటువంటి పని చేశాడు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే ఎంత చదువు, ఎంత జ్ఞానము, తెలివితేటలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ క్షణంలో కలిగినటువంటి శోకం ఏదైతే ఉన్నదో ఆ శోకము ఆ బుద్ధిని నశింపజేస్తుంది. దాంతో వారు ఏం చేస్తున్నారో తెలియక అదుపు తప్పినటువంటి స్థితిలో ఆ విధంగా మాట్లాడటం కానీ, అకృత్యములు చేయటం కానీ, తమను తాము దండించుకోవటం కానీ, ప్రాణములు తీసుకోవటం కానీ చేస్తూ ఉంటారన్నమాట. అందుకని ఇక్కడ కౌసల్యాదేవి అంటున్నదేమని, శోక నాశయతే ధైర్యం, శోకం ధైర్యాన్ని నశింపజేస్తుంది, శోకము జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, విచక్షణా జ్ఞానాన్ని కూడా నశింపజేస్తుంది. శోక సర్వం నాశయతే, శోకము అది ఇది ఏమిటి, అతడిలో ఉన్నటువంటి సమస్తమైన వివేకాన్ని, జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని అంతటినీ కూడా నశింపజేసేస్తుంది. మరి అలా వివేకం నశించినప్పుడు, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు, మితిమీరినటువంటి శోకం కలిగినప్పుడు ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో అనేది ఎవరికీ తెలియదు కదా. మరి అటువంటి శోకంలోనే మహారాజా మీ వద్ద నేను అనకూడనటువంటి మాటలన్నీ కూడా అన్నాను అని అంటూ, కావున నన్ను క్షమించండి అని శోక సమహారిపు నాస్తి, శోకంతో సమానమైనటువంటి శత్రువు మనిషికి లేనే లేదు. ఆ శోకమే నిలువున దహించేస్తుంది, శోకమే నిలువున నాశనం చేసేస్తుంది. అటువంటి శోకంతో నేను అనకూడనటువంటి మాటలను అన్నాను అని అంటూ ఇంకా అంటున్నది, శక్యాపతిత సోఢుం ప్రహారో రిపుహస్తత సోఢుమాపతిత శోక సుసూక్ష్మోపి న శక్యతే. ఇంకా అంటున్నది, ఇతరులు బయట వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నట్లయితే, లేకపోతే బయట వాళ్ళు ఏదైనా యుద్ధం చేసినా, అస్త్రాన్ని ప్రయోగించినా అది శరీరానికి తగులుతుంది. అలాగే దానివల్ల కోపం అనేది వస్తుంది. కానీ తనవారు, తన ఆత్మీయులు ఏమైనా అన్నప్పుడు అది శరీరానికి కాదు, మనసుకు తగులుతుంది. తద్వారా ఆ కలిగేటటువంటి దుఃఖము మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే శక్య ఆపతిత శోఢం ప్రహారో రిపుహస్తత అంటూ, రిపుహస్తత ఆపతిత ప్రహార శోఢం శక్య, శత్రువు చేతి నుండి వచ్చినటువంటి ప్రహారము, హఠాత్తుగా వచ్చిపడినటువంటి దెబ్బ, లేకపోతే ఆ ప్రహారం ఏదైతే ఉన్నదో దాన్ని శక్య సహించవచ్చును. ఎందుకంటే వాడు బయటవాడు, శత్రువు, వాడి స్వభావమే అది. కావున వాడు ఏదైనా కొట్టినా, ఒక మాట అన్నా, ప్రహారం చేసినా, హఠాత్తుగా ఆక్రమించిన దానిని భరించవచ్చునేమో. కానీ ఆపతిత శోక సుసూక్ష్మ అపి సోఢుం నశక్యతే, తన వారి వల్ల వచ్చినటువంటి, అకస్మాత్తుగా వచ్చినటువంటి శోకం ఏదైతే ఉందో ఆ శోకం వల్ల వచ్చేటటువంటి బాధను మాత్రము, ఆ ప్రహారాన్ని మాత్రము భరించడం ఎవరి వల్ల కూడా కాదు అని అన్నారు. అందుకనే అంటారు, శరీరేరి ప్రహరతి హృదయే స్వజనస్తథా, శత్రువు శరీరాన్ని పీడిస్తే ఆత్మీయులు ఏమైనా తేడాగా మాట్లాడితే అది మనస్సును పీడిస్తుంది అని అన్నారు. ఇలాగ మరి కౌసల్యాదేవి అన్నటువంటి మాటలతోటి దశరథుని యొక్క మనస్సు పీడించబడింది. దశరథుడు ఈ విధంగా మోకరిల్లి ఇలాగా చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉంటే ఆ శోకము
కౌసల్యాదేవిని కూడా బాధ పెడుతూ ఉన్నది. అందుకనే సోఢుం నశక్యతే, సహించలేము కదా, దాన్ని భరించడం ఎంతో కష్టం కదా అని అంటూ సోఢుం శక్నోగ్ని సంస్పర్శ శస్త్రస్పర్శశ్చ దారుణ నతు శోక భవం దుఃఖం సంశోఢం నృపశక్యతే. మహారాజా, అగ్ని వల్ల వచ్చేటటువంటి ఆ తాపం ఏదైతే ఉందో ఆ తాపాన్నైనా సరే భరించవచ్చునేమో, భయంకరమైనటువంటి శస్త్రం గుచ్చుకోవడం వల్ల వచ్చేటటువంటి ఆ గాయం వల్ల వచ్చే బాధ ఏదైతే ఉందో ఆ బాధను కూడా శరీరం తట్టుకోవచ్చునేమో, లేకపోతే కాస్త ధైర్యం చెప్పుకుని తట్టుకోవచ్చునేమో, సహించవచ్చునేమో. కానీ మనోవేదనతో వచ్చినటువంటి దుఃఖం ఏదైతే ఉందో, ఆ శోకం ఏదైతే ఉందో ఆ శోకాన్ని మాత్రము ఎవరు భరించలేరు. ఆ శోకం ద్వారా వచ్చేటటువంటి బాధ తీరనటువంటిది, దాన్ని ఎవరు భరించలేరయ్యా. మరి అటువంటి శోకం అనేది ఇప్పుడు కలుగుతూ ఉన్నది. ఆ శోకంతో నేను భరించలేక నిన్ను అనరానిటువంటి మాటలు అన్నాను అని కౌసల్యాదేవి మరింతగా క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంలో పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణ ప్రతిలో మరొక అధిక పాఠం కూడా, పాఠాంతరం కూడా కనిపిస్తున్నది. ధర్మజ్ఞాశ్రుతిమంతోపి చిన్న ధర్మార్థ సంశయా యతయో వీర ముహ్యంతి శోక సమ్మూఢ చేతసః. ఇది సామాన్యుల విషయమే కాదు అని అంటూ ధర్మజ్ఞా, ధర్మం బాగా తెలిసినటువంటి వారైనా, శృతిమంత, శాస్త్రజ్ఞానము కలిగినటువంటి వారైనా, చిన్న ధర్మార్థ సంశయా, ఎన్నో ధర్మశాస్త్రంలో కలిగే ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకున్నటువంటి వారు, ఇతరులకు కలిగే సందేహాలను కూడా నివృత్తి చేసేటటువంటి వారు కూడా యతీశ్వరులైనప్పటికీ కూడా శోక సమ్మూఢ చేత సహా, శోకం చేత ఆవరించబడినటువంటి బుద్ధి కలిగిన వారైతే, అంటే శోకం గనక వారి మనస్సులో ఆవహించినట్లయితే ముహ్యంతి, ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది యోగ్యమైనదో ఏది అయోగ్యమైనదో అనే విషయాన్ని కూడా విస్మరించేస్తారు. శోకము అంతగా పీడిస్తుంది, శోకము అంతగా బాధ పెడుతుంది అని అంటూ ఇంకా అంటున్నది. వనవాసాయ రామస్య పంచరాత్రోద్యగణ్యతే యశోకహత హర్షాయ పంచవర్షోపమో మమ అని అంటూ, మహారాజా, నేను శోకంతో, తద్వారా కలిగినటువంటి కోపంతో ఇన్ని మాటలు మిమ్మల్ని అన్నాను. రాముడు దూరం అవ్వటం వల్ల కలిగినటువంటి బాధతోటే ఈ విధంగా నేను అన్నాను. ఎందుకు అంటే శోకము అలాగే కోపము కూడా ఎంతటి వారినైనా సరే అదుపు తప్పే విధంగా చేస్తాయి కదా అని అంటూ, మరి ఇదే మాటను సుందరకాండలో హనుమంతుల వారు కూడా అన్నారు కదా. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానః దీప్తమగ్ని వివాంభస అని అంటూ, ఎగసిపడుతున్నటువంటి అగ్నిని నీటితోటి చల్లార్చినట్లుగా తమలో రేగుతున్నటువంటి ఆ కోపాన్ని శోకాన్ని కూడా తమ బుద్ధితోటి ఆలోచనతోటి అణచుకోగలిగినటువంటి వారే వాళ్ళే నిజమైనటువంటి ధన్యులు. లేకపోతే ఆ కోపాన్ని కానీ శోకాన్ని కూడా ఆపుకోలేకపోతే క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాద్ గురువునపి, కోపంతో ఉన్నటువంటి వాడు, శోకంతో ఉన్నటువంటి వాడు ఏ పాపం చేయకుండా ఉంటాడు, పెద్దలనైనా సరే నిందించేస్తాడు. అంతేకాదు క్రుద్ధ పరుషయా వాచ నరహ సాధూనధిక్షిపేత్, కోపంతో ఉన్నటువంటి వాడు పరుషమైనటువంటి కఠినమైనటువంటి మాటలతోటి సాధువులను పెద్దలను కూడా తీవ్రంగా నిందిస్తాడు అని అంటూ, వాచ్యం ప్రకుపితః న విజానాతి కర్హిచితు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం అనేది మితిమీరినటువంటి కోపంతో ఉన్నవారికి ఉండదు. కావున అటువంటి కోపం రాకుండా అదుపు చేసుకోగలిగినటువంటి వారే ధన్యులు అని హనుమంతుల వారు కూడా, ఆంజనేయ స్వామి కూడా ఆ లంకానగరంలో అనుకున్నటువంటి సందర్భం ఉన్నది కదా. మరి ఇక్కడ కౌసల్యాదేవి కూడా అదే విధంగా అంటూ ఉన్నది. నాకు కలిగినటువంటి శోకంతో, మితిమీరినటువంటి శోకంతో నేను
ధర్మాన్ని మర్చిపోయి ఈ విధంగా నేను అన్నాను, కానీ నాకు కూడా ధర్మం తెలుసు, నీవు ధర్మాత్ముడివే, కావున నన్ను మన్నించవయ్యా అని దశరథుని యొక్క చేతులు పట్టుకొని అవి శిరస్సున రాల్చి ఈమె కూడా చాలా దీనంగా దశరథుణ్ణి మన్నించమని దశరథుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నది. మరి ఆ తరువాత ఉన్నటువంటి విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సాత్వం ధర్మపరా నిత్యం దృష్టలోకా పరావరా నార్హసే విప్రియం వక్తుం దుఃఖితాపి సుదుఃఖితం తద్వాక్యం కరుణం రాజ్ఞః శ్రుత్వా దీనస్య భాషితం కౌసల్యా యసృజద్ బాష్పం ప్రణాళీవా నవోదకం సామూర్ధ్ని బద్ధ్వా రుదతి రాజ్ఞః పద్మమివాంజలిం సంభ్రమాత్ అబ్రవీత్రస్త త్వరమాణ అక్షరం వచః త్వరమాణాక్షరం వచః ప్రసీద శిరసాయాచే భూమౌ నిపతితాస్మితే యాచితాస్మి హతా దేవా హంతవ్యాహం నహి త్వయా నైషాహి శాస్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా ఉభయోః లోకయోర్వీరా పత్యాయా సంప్రసాద్యతే జానామి ధర్మం ధర్మజ్ఞ త్వాం జానే సత్యవాదినం పుత్రశోకార్తయా తత్తు మయా కిమపి భాషితం శోకః నాశయతే ధైర్యం శోకః నాశయతే శ్రుతం శోకః నాశయతే సర్వం నాస్తి శోకసమోరిపుః శక్యః ఆపతితః సోఢుం ప్రహరః రిపుహస్తతః సోఢుం ఆపతితః శోకః సుసూక్ష్మోపి న శక్యతే వనవాసాయ రామస్య పంచరాత్రః అద్య గణ్యతే యశోకహత హర్షాయ యశోకహత హర్షాయ పంచవర్షోపమః మమ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విషష్టితమే సర్గే నవశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః
ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గీః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.